బ్యాక్ న్యూస్ విజయవాడలో ముస్లింలకు ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు పాల్గొని మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఇప్పుడు నేను అండగా ఉంటాను, అన్ని విషయాల్లో మీతో కలిసి వస్తానని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. इफ्तार के लिए सिर्फ 2 मिनट बाकी है. చాలా సంతోషం. ఒక శుభ సందర్భంలో రంజాన్ మాసంలో ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవడం నా అదృష్టంగా భావిస్తున్నా. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు మిమ్మల్ని చూస్తే నేను 40 ఏళ్ళుగా రంజాన్ జరుపుకుంటున్నాం. నేను కూడా భాగస్వామి అవుతున్నాను. అయితే మీ అందరిని చూసినప్పుడు ఒక క్రమశిక్షణ, ఒక దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే ఈ యొక్క రంజాన్ మాసం. అత్యంత పవిత్రమైన మాసం. మనం అందరం కూడా పవిత్రమైన భావంతో ఈ రంజాన్ పండుగ జరుపుకుంటున్నాం. ఈరోజు మీరందరినీ చూస్తే ఉదయం నుంచి ఇప్పటి వరకు నీళ్లు కూడా తీసుకోకుండా ఇప్పటి వరకు దీక్షలో ఉన్నారు. ఒక కఠినమైనటువంటి దీక్షతో ఉన్న మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇది ఒక గొప్ప ఆచారం, పవిత్రమైన ఆచారం. ఉదయం నుంచి ఖురాన్ చదవడం, ప్రార్థనలు చేయడం, ధ్యానం చేయడం, అదే మరి ఇతరులకు సహాయం చేయడం, ఇలాంటి మంచి పనులు చేసి ఒక పాజిటివ్ దృక్పథాన్ని అలవరుచుకొని మీరు మీ కుటుంబాలు ఆనందంగా ఉండడం కోసం పనిచేస్తున్నారంటే, అదే సమయంలో సమాజం కోసం కూడా మీరు దోహా చేస్తున్నారు. దానికి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.